హాయ్ ఫ్రెండ్స్. అండ్ మనం ఇప్పుడు దాకా మూవీ రివ్యూస్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఇక్కడ నుంచి మనం మాట్లాడుకునేది బిగ్ బాస్ 9, బిగ్ బాస్ సీజన్ 9 గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ఎందుకు దీని గురించి మాట్లాడుకుందాం అంటున్నానంటే, నా వీడియోస్లో ఫస్ట్ వీడియో వచ్చేసి మనం పెట్టిన వీడియో అగ్ని పరీక్ష ప్రోమో 1 పెట్టాను. దాని తర్వాత అంటే నాకు అంత అనిపించలేదు బిగ్ బాస్ సరే పెడదాం చేద్దాం అన్నట్టుగా నేను దాని గురించి రివ్యూ ఇవ్వాలనుకోలేదు కూడా. ఎందుకు అంటే లైక్ కామనర్స్ గురించి మనకు తెలిసిందే. ఈ కామనర్స్ అగ్ని పరీక్ష అనేది ఎందుకు పెట్టారు అంటే, లాస్ట్ టైం కొన్ని ఇష్యూస్ వల్ల ఎవరిని పడితే వాళ్ళు బిగ్ బాస్ కోసం తీసుకోకూడదు అనుకున్నారు. దానికోసమనే ఈ అగ్ని పరీక్ష పెట్టి సర్టైన్ పీపుల్ని సెలెక్ట్ చేసి లోపల పంపిద్దాం అన్నట్టుగా అనుకున్నారు. ఏదైతే జరిగిందో అగ్ని పరీక్ష, దాంట్లో కొంతమంది బాగా ప్రిఫర్ చేశారు. ఎవరినైతే సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళని ప్రిఫర్ చేసి వాళ్ళని ముందుకు పంపించారు. అండ్ ఎవరైతే గేమింగ్ బాగా ఆడారో వాళ్ళని ఆడియన్స్ సెలెక్ట్ చేశారు ఓట్ చేసి. అండ్ ఎవరైతే సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ 9లోకి వచ్చారో సెలబ్రిటీ అండ్ కామనర్స్ అనేది ఒకటి జరుగుతుంది కదా. ఆ ఇష్యూలో నాకున్న పాయింట్ వచ్చేసి, నేను డే 1 నుంచి మాట్లాడుతున్నాను. ఇది హరీష్ గారు కావచ్చు, శ్రీజ కావచ్చు, ప్రియా కావచ్చు, వీళ్ళు సర్టైన్ లైన్ దాటుతున్నారు. ఇది ఎలా చెప్పాలి అంటే, లైక్ ఇప్పుడు నాకు బర్నీ గారన్నా ఆర్ ఇమాన్యుల్ అన్నా, అంటే యాజ్ ఏ కామనర్గా నాకు ఒక సెలబ్రిటీ కనిపించారంటే మనం మనలో ఒక ఫీలింగ్, ఏ సెలబ్రిటీ అన్న ఫీలింగ్తో మనం వాళ్ళని చూస్తాము, ఒక రెస్పెక్ట్ ఇస్తాము. అండ్ ఇక్కడ నాకు ప్రియా గారిలో కానీ, శ్రీజాలో కానీ, అండ్ నరేష్ ఆయన గుండంకుల్, అది అందరూ తెలుస్తారు. మాస్క్ మ్యాన్ గుండంకుల్ అందరూ తెలుస్తారు. అది నాకు కొంచెం నచ్చలేదు. వాళ్ళ వే ఆఫ్, వాళ్ళతో మాట్లాడే తీరు కావచ్చు, వాళ్ళని క్వశ్చన్ చేసే తీరు కావచ్చు, అది నాకు కొంచెం నచ్చలేదు. లైక్ యాటిట్యూడ్ చూపిస్తున్నట్టుగా నాకు అనిపించింది వీళ్ళ ముగ్గురు అది నాకు అనిపించింది. లైక్ నిన్నే వీడియో పెడదాం అనుకున్నాను. అండ్ నిన్న షో నేను చూసిన తర్వాత సేమ్ నాకు ఏమనిపించిందో అదే ఆడియన్స్ కనిపించింది. అండ్ నేనేం ఫీల్ అయ్యానో నాకైతే అదే క్వశ్చన్ చేశారు. ఏంటండి ఆయన అసలు గుండంకుల్ ఎవరైతే ఆ మాస్క్ మ్యాన్ ఉన్నారో ఆయన మాట్లాడే తీరిందండి. ఇద్దరు ఆడపిల్లలు, ఒక ఆడపిల్లతో నేను మాడాను అనుకున్నాను, ముగ్గురు ఆడలతో మాడాను. కొన్ని మన లైన్స్ జారకూడదు, కొన్ని మాటలు మనం అనేయకూడదు దేన్నైనా, ఎవరినైనా కానీ. అది ఒక లిమిట్ ఉంటుంది దేనికైనా. అది ఎందుకు నేను అంటున్నానంటే, ఇమాన్యుల్ గారు ఆయన గుండంలో ఉన్నదానికి అంత హట్ అయిపోతే, నేను నాగార్జున గారు చూపించిన ఆ పాయింట్ నాకు ఉంది. ఈ రెడ్ ఫ్లవర్ నేను ఇమాన్యుల్ ఇద్దాం అనుకున్నాను ప్రియా గారు అంటే, ఈయన వచ్చేసి అది ఎర్ర పువ్వు అని అర్థం అంటాడు. రెడ్ ఫ్లవర్ అంటే నేను చెప్పేసి ఆల్రెడీ తెలుగులో, ఇంకా గట్టి చెప్పంటే చాలా పెద్ద ఆట వస్తుంది. అప్పుడు ఇమాన్యుల్ దాన్ని అర్థం చేసుకొని ఓకే గుండంకులు అన్నాడు. దాని తప్పు నాకైతే ఏం కనిపించలేదు. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి, ప్రియా గారు కూడా కొన్ని సందర్భాల్లో మాట కొంచెం జారుతున్నారు ఆమె కూడా. అండ్ ఈమె శ్రీజ అయితే చెప్పక్కర్లా, నువ్వు అట్లా అని చెప్పి తనుజని అన్నారు. అది కామనర్స్ కొంచెం లైన్ దాడుతున్నారు. అంటే ఎప్పుడు కామనర్స్కి సపోర్ట్ చేసే పబ్లిక్ కూడా కామనర్స్ కట్టగలేరు అని పబ్లిక్ కూడా రియాక్ట్ అవుతున్నారు. దీని మీద నిజంగా డెప్త్కి వెళ్ళి చూసి నాకు ప్రతి వీడియో నేను చూస్తున్నాను, ప్రతి లైవ్ కూడా నేను అప్డేట్ అవుతున్నాను. అండ్ ఇక్కడ ఇంకోటి నేను మాట్లాడాలనుకుంటే, ఇది నేను థంబ్నైల్లో పెడతాను. అంటే బిగ్ బాస్ హౌస్లో ఏమవుతుంది, వాన పడట్లేదా? ఈ క్వశ్చన్ నేను ఎందుకు అన్నానంటే, నేను లైవ్ ఫాలో అవుతున్నాను. నాకు తెలిసి ఇక్కడ హైదరాబాద్లో గురువారం నుంచి వాన పడుతుంది అనుకుంటా, ఈరోజు సండే. కానీ లైవ్లో వీళ్ళు చేసిన కొన్ని టాస్కుల్లో కూడా ఎక్కడ వాన పడ్డట్టు చూపించలేదు, అవుట్డోర్లో కూడా. అంటే అది నిజంగా లైవ్ రన్ అవుతుందా? ఈరోజు లైవ్ ఈరోజే రన్ అవుతుందా, లేదా ఒక 2 days ముందు రన్ చేస్తారా షోని? ఈ పాయింట్ నాకు అర్థం కావట్లేదు నిజంగా. ఈ డౌట్ ఎవరికైనా వచ్చి ఉంటే కామెంట్ చేయండి. ఎందుకంటే నేను కేపీఎస్ ఉండేది, మాదాపూర్ వెళ్ళాను, అండ్ యోసఫ్ కూడా నేను వెళ్ళాను. అండ్ అన్ని చోట్ల వాన పడుతుంది, డే అండ్ నైట్ వాన పడతానే ఉంది. బట్ ఎక్కడ మనకి షోలో అయితే వాన పడటం చూపించలేదు. అంటే ఇది లైవ్ అని చాలామంది ఫీల్ అవుతున్నారు. బట్ ఇది లైవా కాదా అనేది లైవ్ చూసే వాళ్ళకి కొంతమంది అర్థమవుతుంది. ఇక్కడ మనకు వాన పడుతుంటే వాళ్ళకి వాన పడట్లేదు కదా అని చెప్పి అనిపిస్తుంది. లైక్ హైదరాబాద్లో ఉండే వాళ్ళకి అది అర్థమవుతుంది. సరౌండింగ్ అన్నపూర్ణ స్టూడియోస్లో ఉండే వాళ్ళకి, ఎస్ఆర్ నగర్, యూసఫ్ కూడా, వీళ్ళకి అర్థమవుతుంది.
అండ్ ఈ కామనర్స్ ఈసారి అయితే కొంచెం బియాండ్ లైన్ దాటి వెళ్తున్నారు. ఇది అందరు గమనిస్తున్నారు, పబ్లిక్ కూడా కొంచెం ఓవర్ చేస్తున్నారు కామనర్స్. అంటే వాళ్ళు కామనర్స్ అనే దానికంటే వాళ్ళు కూడా ఇప్పుడు సెలబ్రిటీసే. కొంచెం ఏదైనా కానీ మనం ఒక లైన్లో ఉండాలి, ఒక లైన్లో ఉండి ఒక లిమిట్లో ఆడాలి. ఇప్పుడు సెలబ్రిటీస్ అంటే అది పెద్దవాడు అయిపోయింది. అరే ఏందిరా అని ఇప్పుడు సెలబ్రిటీస్ వచ్చేసి మాస్క్ మ్యాన్ని భరణి గారు నువ్వేందిరా అంటే, భరణి గారు మాస్క్ మ్యాన్ని నువ్వేందిరా అంటాడా అంటారు. కానీ మాస్క్ మ్యాన్ వచ్చేసి నేను ఇప్పటిదాకా ఒక అమ్మాయితో ఫైట్ చేశాను అనుకున్నాను, 3 అమ్మాయిలతో ఫైట్ చేశాను అంటే అది పెద్ద తప్పని ఫీట్లా. అంటే కామనర్స్ ఏదన్నా కానీ కరెక్ట్ అయిపోతుంది. అది విధానం కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు సెలబ్రిటీస్ అంటే వాళ్ళకి ఒక స్టేటస్ ఉంటుంది, వాళ్ళకి ఒక లైఫ్ ఉంటుంది, దాని మీద మనం చూడాలి. కానీ ఇప్పుడు ఈయన చేసింది అయితే కరెక్ట్ కాదండి. హరీష్ గారు కానీ, ప్రియా గారు కానీ, శ్రీజ కానీ చేసింది కరెక్ట్ కాదు. అండ్ దీన్ని ఎవరన్నా నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఒక ఏదైనా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి. ఇక్కడ నుంచి నేను డైలీ బిగ్ బాస్ రివ్యూ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే నేను కొంచెం ముందుకెళ్ళగలుగుతాను. సైనింగ్ ఆఫ్ యువర్ కార్తిక్ పర్వతరెడ్డి. థ్యాంక్ యూ.